హాయ్ అండి, ఇప్పుడైతే నేను హ్యాండ్ కటింగ్ చూపిస్తాను చూడండి. మీ ఆర్మ్ రౌండ్ లూజ్ని బట్టి మీ హ్యాండ్ డౌన్ అనేది ఉంటుందండి. అందరికీ ఒకటి హ్యాండ్ డౌన్ అనేది పెట్టకూడదండి. అలా పెడితే చంక దగ్గర టైట్ కావడం, లూజ్ కావడం అవుతుందండి. ఇప్పుడు నేనైతే కింద ఎడ్జెస్కి ఈక్వల్గా ఉండడం కోసం ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ పట్టీ కోసం కింద లూజ్ పట్టీ ఉంటుంది కదా, అక్కడ వచ్చేసి నేను 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకున్నాను అనమాట. ఓకేనా. ఇప్పుడు ఆది బ్లౌజ్ని తీసేసుకొని హ్యాండ్ హైట్ అనేది ఇలా చూసేసుకోండి. మీరు కూడా ఈ లైన్ కాంచి పైన కుట్టు వరకు ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి కుట్టు కోసం. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో చూసుకొని అటు సైడ్ కూడా అంతే ఉండేటట్టు చూసుకోండి. ఓకేనా. ఇలా లైన్ స్ట్రైట్గా డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఈ కస్టమర్ది వచ్చేసి ఆర్మ్ రౌండ్ లూజ్ వచ్చేసి 7.5 అండి. ఇప్పుడు ఆది బ్లౌజ్లో బ్యాక్ సైడ్ నుంచి ఇలా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా, జాయింట్ సైడ్ జాయింట్ సైడ్ ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా, అక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకొని ఇలా షోల్డర్ కుట్టు నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూసుకోండి. నాకైతే 7.5 వచ్చిందండి. మీరు ఎంత వస్తే అంత పెట్టేసుకోండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ డౌన్ 7.5 వచ్చింది కాబట్టి హ్యాండ్ డౌన్ అనేది 3 ఇంచులు పెట్టానండి. ఓకేనా. 7.5 కాబట్టి 7 నెంబర్ కాబట్టి నేను 3 ఇంచులు అనేది హ్యాండ్ డౌన్ పెట్టాను. ఒకవేళ మీ హ్యాండ్ డౌన్ ఆర్మ్ రౌండ్ లూజ్ వచ్చేసి 6 నుంచి 6.9 వరకు ఉంటే 2.35 పెట్టండి. ఒకవేళ 7 ఇంచులు వచ్చి 3 ఇంచులు పెట్టండి హ్యాండ్ డౌన్ అనేది. ఒకవేళ 8 ఇంచులు వచ్చిందనుకో ఆర్మ్ రౌండ్ లూజు 3.5 పెట్టండి. 9 ఇంచులు వస్తే 3.5 పెట్టండి. 10 ఇంచులు వస్తే 4 ఇంచులని పెట్టండి. అంటే 3.35 అనేది పెట్టండి. ఓకేనా. అర్థమైంది కదా. ఇప్పుడు ఏ సైజుకైనా ఇక్కడ నుంచి 1 ఇంచ్ అండి హ్యాండ్ లూజ్ అనేది ఇలా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకొని 2 ఇంచులు ఖర్చు కోసం పెట్టేసుకోండి. అర్థమైంది కదా. ఏ సైజుకి ఎంత పెట్టాలనేది ఈ వీడియోలో ఉందండి. క్లారిటీగా చూసి నేర్చుకోండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఇలా క్రాస్గా మీ ఆర్మ్ రౌండ్ లూజ్ని మార్క్ చేసుకొని 2 ఇంచులు ఖర్చు కోసం పెట్టేసుకోండి. వీడియోలో చూస్తే అర్థమవుతుందండి మీకు. హ్యాండ్ డౌన్ అనేది అందరికీ ఒకటే అనేది పెట్టకూడదండి. ఇలా హ్యాండ్ కర్వ్ అనేది తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఫ్రంట్ పార్ట్ లోతు కోసం 1 ఇంచు, మిడిల్లో హాఫ్ ఇంచు పెట్టేసి ఇలా ఫ్రంట్ పార్ట్ లోతు అనేది తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా ఉందో సేమ్ అదే విధంగా కట్ చేసుకోండి. అర్థమైంది కదా. హ్యాండ్ డౌన్ అనేది 6.69 వరకు వస్తే హ్యాండ్ డౌన్ 3 ఇంచులు పెట్టండి. 7 నెంబర్ వస్తే 3 ఇంచు, 8 నెంబర్ వస్తే 3.5, 9 నెంబర్ వస్తే 3.5, 10 నెంబర్ వస్తే 4 ఇంచులు అంటే 3.35 అనేది పెట్టేసుకోండి. అర్థమైంది కదా నేను చెప్పింది వీడియోలో. ఇంతే అండి, సింపుల్గా హ్యాండ్ కటింగ్ అనేది చేసేసుకోండి. లోత్ అనేది బిగినర్స్ అయితే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకోండి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.